అల్లు అర్జున్ ఎపిసోడ్ పుష్ప రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసి 5th డిసెంబర్. సో 4th రోజు ఏదైతే ఒక ప్రీమియర్ షో జరిగిందో ఆ రోజు జరిగినటువంటి ఘటన వల్ల అల్లు అర్జున్ గారి మీద ఒక కేసు కూడా అవ్వడం జరిగింది. ఒక నైట్ అంతా జైల్లో ఉండడం జరిగింది. దాని ద్వారా సెలబ్రిటీస్ అందరూ, యాక్టర్స్ అందరూ అల్లు అర్జున్ గారి ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది. దాని గురించి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మళ్ళీ దాని గురించి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి నెక్స్ట్ డేనే ఓయూ జేఏసీ వాళ్ళు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి గురించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాని మీద రియాక్ట్ అయ్యి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయినా ఏంటి అనేది ఒకసారి దాని గురించి ఒకసారి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో పుష్ప ప్రీమియర్ షోలో ఆ ఘటన ఏదైతే జరిగిందో దాని ద్వారా ఒక మహిళ మృతి చెందడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే ఆ మహిళ మృతి చెందారో రేవతి వాళ్ళ సన్, రేవతి వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో అతని పరిస్థితి కూడా చాలా కీలకంగా ఉంది అని మనకు వార్తలు చాలా వినిపిస్తున్నాయి. సో అందుకు అల్లు అర్జున్ గారి మీద ఒక పోలీస్ కేసు కూడా అవ్వడం జరిగింది. అప్పుడు మన అందరం అనుకున్నాం సెలబ్రిటీల మీద కేసులు అవ్వడం కామన్, మళ్ళీ వాటి నుంచి వాళ్ళు తప్పించుకోవడం కూడా చాలా కామన్ గానే అయిపోతుంది అని. బట్ ఇక రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. ఎక్కడైనా మనం చాలా సార్లు చూసాం, ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, సెలబ్రిటీలకు ఎప్పుడు అనుకూలంగానే ఉంటారు. ఈవెన్ యాక్టర్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ అందరితోని. సో అదే విధంగా ఇక్కడ కూడా కేసు అవ్వడం లేదా అది నార్మల్ కామన్ అని చాలా వరకు అనుకున్నాం. బట్ రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉండి ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి సెలబ్రిటీల దిక్కు కాకుండా, పైసలున్నోళ్ళ దిక్కు కాకుండా ఒక పేదోళ్ళ వైపు చూసి ఆ రేవతి గారి కుటుంబం దిక్కు ఉండి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఒక్క రోజు జైల్లో ఉన్నందుకు నెక్స్ట్ డే సినీ ఇండస్ట్రీ మొత్తం తన ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. దాని గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అల్లు అర్జున్కి ఏమైందని చెప్పి సినీ ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి అతన్ని పరామర్శించడం జరిగింది అని. ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీ సాక్షిగా ఆ సన్నివేశం ఎలా, అసలు ఆ సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఒక టైం టు టైం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు అంటే తన దగ్గర ఒక ప్రాపర్ గైడెన్స్ ఉన్నట్టు. ఒక వీడియో కూడా మనకు చాలా సర్క్యులేట్ అవుతుంది, టైం టు టైం సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది ఏంటి అనేది. ఏ టైం కి అల్లు అర్జున్ గారు వచ్చారు, ఏ టైం కి అక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జనాలందరూ ఒకే చోటకి వచ్చి ఆ తొక్కిసలాటలో ఏం జరిగిందో ఏందనేది కంప్లీట్లీ ఒక వీడియో అయితే వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది అని కూడా అల్లు అర్జున్ గారికి థియేటర్లోనే పోలీసులు తెలియజేశారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అయినా కానీ అల్లు అర్జున్ గారికి తెలిసి కూడా సినిమాని చూస్తూ మళ్ళీ వెళ్ళేటప్పుడు, సినిమా మధ్య నుంచి వెళ్ళేటప్పుడు కూడా తను మళ్ళీ రోడ్ షో చేసుకుంటూ వెళ్ళినాడని మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దాని గురించి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏవైతే మాట్లాడారో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్ అని తెలియజేయడానికి అల్లు అర్జున్ గారు ప్రయత్నించారు. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా అల్లు అర్జున్ గారికి ఇంకా నెగటివిటీ వచ్చింది తప్ప అతను మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన ప్రవర్తన కావచ్చు, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇవన్నిటి వల్ల మళ్ళీ అతను ట్రోల్ అవుతున్నాడు తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. సో ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి అల్లు అర్జున్ అండ్ హిస్ టీమ్ కంప్లీట్లీ గవర్నమెంట్ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఏం చేసినా దానికి రియాక్ట్ అవుతూనే ఉన్నారు. అందుకని ఈ ఇష్యూ ఇక్కడ దాకా వచ్చింది. సో అక్కడ జరిగినటువంటి ఘటన గురించి ప్రతిసారి అల్లు అర్జున్ గారు ప్రతి దానికి రియాక్ట్ అవుతూనే ఉన్నారు. సో చట్టపరంగా పోలీసు వాళ్ళు చేయాల్సింది చేసి తను కూడా చట్టపరంగా ఎల్లుంటే ఇక్కడ వరకు వచ్చేది కాకుండే. సో ప్రతిసారి మీడియాకి అవకాశం ఇవ్వడం వల్లనే ఇక్కడ వరకు వచ్చిందని మనం అనుకోవచ్చు. సో మీడియాకి అవకాశం ఇచ్చామంటే ఏ విధంగా ఉంటుందో మన అందరికి తెలుసు. సో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినాక వెంటనే నెక్స్ట్ డేనే మళ్ళీ ఓయూకు సంబంధించిన జేఏసీ వాళ్ళు వాళ్ళ ఇంటిపైన దాడి చేయడం జరిగింది 15 మందితో. సో ఏదైతే ఈ దాడి జరిగిందో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ యాక్సెప్టబుల్ థింగ్. ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి. ఒక ఫిజికల్ యాక్టివిటీస్ అనేది, ఫిజికల్ డ్యామేజ్ అనేది ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా దీని మీద ఖచ్చితంగా రియాక్ట్ అవుతున్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యి ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఆయన అక్కడ దాడి చేసిన వారు ఎవరు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీకి సంబంధించిన వాళ్ళు అని చాలా వరకు మనకు వినిపిస్తుంది. అండ్ దాంతో పాటు వాళ్ళు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని కూడా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారితో దిగినటువంటి ఫోటోలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి. బట్ రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఈ దాడి మీద ఎటువంటి సంబంధం లేదు అంటూ తను ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు పోలీసులు కూడా తెలియజేయడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫాదర్ ఎవరైతే ఉన్నారో అల్లు అరవింద్ గారు ఇప్పుడు బయటకు వచ్చి తన ప్రెస్ మీడియాతో మాట్లాడడం జరిగింది.
సో ఇప్పుడు మేము సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది అని. ప్రతిసారి గవర్నమెంట్ నుంచి పోలీసుల సైడ్ నుంచి కావచ్చు ఏదైనా వచ్చినా ప్రతి దానికి రియాక్ట్ అవ్వడం వల్లే ఇక్కడ వరకు వచ్చిందని కూడా చాలా వరకు అంటున్నారు. అందుకే అల్లు అర్జున్ టార్గెట్ అయిండు అని నేను ఒక వీడియోలో చెప్పడంతో దానికి ఒక కామెంట్ కూడా రావడం జరిగింది. ఆ టార్గెట్ అవ్వడానికి కారణం కూడా అక్కడ సంధ్య థియేటర్ జరిగినటువంటి ఘటన కాదు భయ్య, జస్ట్ అతని నోటి దూల వల్ల ఇక్కడ వరకు వచ్చిందని కూడా ఒక ప్రేక్షకుడు ఒక కామెంట్ పెట్టడం జరిగింది. అసలు దేనికి రియాక్ట్ అవ్వకుండా వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు ఏంటి అనేది ఇప్పుడు అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి ఏ విధంగా మేము ఉపయోగపడతాం ఏంటి అనేది చాలా వరకు డిస్కస్ చేస్తున్నామని ఏదైతే చెప్పారో కంప్లీట్ గా అతను గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అవుతూ, ఆ కోర్ట్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవుతూ తను చేసుకుంటూ వెళ్తే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ ఉంటుండే. సో చనిపోయిన రేవతి గారిని మాత్రం తను మళ్ళీ వెనక్కి తీసుకురాలేడు కాబట్టి తనకు ఏ విధంగా పాసిబుల్ అయితే పాసిబుల్ అయిన వేస్ లో తను ఆ ఫ్యామిలీస్ కి హెల్ప్ఫుల్ గా ఉంటాను అనే ఒక స్టేట్మెంట్ కానీ అట్లాంటి వర్క్ ఏమైనా చేసి ఉంటే ఇప్పటికీ ఫైన్ ఉంటుండే అండి సిచ్యువేషన్. బట్ ప్రతిసారి మీడియాకి అవకాశం ఇచ్చి ప్రతి దానికి గవర్నమెంట్ కి ముఖ్యమంత్రి గారికి రియాక్ట్ అవుతూ ఉండడంతో ఇక్కడ వరకు వచ్చింది. అండ్ ఎవరైతే ఈ దాడి చేశారో సో వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఏదైతే అల్లు అర్జున్ గారు ఒక మహిళా కుటుంబానికి 20 లక్షలు సంథింగ్ 25 లక్షలు డొనేషన్ చేస్తా అని చెప్పిండో ఆ 20 లక్షలు కాదు 20 కోట్లు డొనేషన్ చేయాలని చెప్పి వాళ్ళ డిమాండ్ చేస్తూ వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది వాళ్ళు. సో వాళ్ళు కూడా మళ్ళీ ప్రెస్ తో కూడా చెప్పడం జరిగింది ఇవాళ 15 మందితో దాడి చేసాం, ఒకవేళ మళ్ళీ అతని ప్రవర్తన ఇలాగే ఉంటే ఇంకా రేపటి రోజున 1500 మందితో దాడి చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఎన్ని క్రోర్స్ డొనేట్ చేసినా చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేము కాబట్టి జరిగిన దానికి తను యాక్సెప్ట్ చేసి కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి తన పని తాను చేసుకుంటే ఈ ఇష్యూ సర్దుకోవచ్చు. లేకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఎటువంటి కాంప్రమైజ్ అనేది కాను అనే విధంగా అయితే కనిపిస్తున్నారు. అండ్ ఇంకొకటి, రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారంటే ప్రజలు ఏ విధంగా ఉంటున్నారో, ప్రజల నుంచి ఏ విధంగా అయితే వాళ్ళకు నష్టం జరగదో ఆ విషయాల గురించి ఎక్కువ మాట్లాడతారు, అట్లాంటి పనులే చేస్తారు. తెలంగాణ ఆంధ్ర గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ మీద ఏ విధంగా అయితే తను మాట్లాడారో అదే విధంగా అక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఉంటే అక్కడ పొలిటికల్ గా డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే సినిమా ప్రభావం అనేది పొలిటికల్ గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ కాబట్టి. బట్ తెలంగాణలో అట్లాంటి ఇంపాక్ట్ ఉండదు. రేవంత్ రెడ్డి గారికి అది కూడా ఒక ధైర్యం. తెలంగాణలో సినీ ఇండస్ట్రీ మీద ఏ విధంగా మాట్లాడినా ఏం చేసినా పొలిటికల్ గా డ్యామేజ్ అనేది ఉండదు. ఎందుకంటే తెలంగాణలో ప్రజల మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి సినిమా అనేది ఒక పొలిటికల్ గా ఇంపాక్ట్ చూపియదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ అసలు తగ్గేటట్టే కూడా కనిపిస్తలేదు. సో ఇట్స్ బెటర్ టు థింగ్స్ అనేది కూల్ గా సార్ట్ అవుట్ చేసుకుంటే ఇట్ షుడ్ బి ఫైన్. సో ఇక ముందు నుంచి అన్న ఈ బెనిఫిట్ షోస్ అంటూ ఇంకోటి అంటూ ఇవన్నీ మానేసి సో ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచైనా ఒక సినిమాని సినిమాలా చూస్తూ యాక్టర్ని యాక్టర్లా చూస్తే ఇట్లాంటి సమస్యలు ఏమీ ఉండవు. అండ్ ది యాక్టర్స్ సో కాల్ హీరోస్ కూడా ఒక సోషల్లీ ఒక రెస్పాన్సిబుల్ తీసుకొని వాళ్ళ ఫ్యాన్స్ కి కావచ్చు జనాలకు కావచ్చు ప్రతి ఒక్క విషయంలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలని నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నేను వినీత్ క్యాదాస్. జై హింద్, భారత్ మాతా కీ జై.